శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వే జనా శుభ సమయః. మనందరం కూడా అంతకుముందు పంచాంగాన్ని ఎలా చూసుకోవాలి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. అసలు పంచాంగం ఎలా చూడాలి, పంచాంగంలో ఉండేటువంటి విశేషం ఏంటి, అసలు పంచ అంగము అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం. అసలు పంచాంగము అంటే ఏమిటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కలిపితేనే పంచాంగం అవుతుంది. మన యొక్క మానవ శరీరంలో ఏ రకంగా అయితే ఇన్ని భాగాలు ఉంటాయో కలిపితేనే మానవ శరీరం ఎలా అయితే అవుతుందో అదే రకంగా ఈ యొక్క పంచాంగానికి కూడా పంచ అంగములు అంటాం. ఈ 5 కలిపితేనే పంచాంగం అవుతుంది. అసలు ఈ యొక్క పంచాంగాన్ని ఎలా చూసుకోవాలి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చాలా సునాయాసంగా తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మొదటగా తిథుల గురించి చూద్దాం. అసలు ఏ తిథుల్లో చేస్తే మనకి చాలా బాగుంటుంది, ఏ తిథుల్లో చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం. మొదటిగా 1 నుంచి వద్దాం. ముందుగా 1 అంటే ఇక్కడ పాడ్యమి అంటాం. పాడ్యమి, జాడ్యము అంటూ ఉంటారు. కాబట్టి పాడ్యమి పూట ప్రయాణానికి అంత మంచిది కాదు. కాబట్టి పాడ్యమి పూట ప్రయాణం చేయకుండా ఉండడం మంచిది. అలా అని ప్రయాణం అనగానే ఇంట్లోంచి బయటికి పోకూడదని కాదండి నా ఉద్దేశం. ఏదైనా ఒక మంచి పని మీద ఏదైనా ఒక పెళ్లి చూపులకు వెళ్ళాలి, లేదా ఏదైనా ఒక మంచి విషయం మాట్లాడడానికి వెళ్ళాలి, అది పాడ్యమి లేకుండా చూసుకోవాలి. కొద్దిగా పాడ్యమి ఇబ్బందికరమైనటువంటి తిథి అంటాం. విధియ చాలా అద్భుతంగా ఉంటుంది, తదియ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు 1 మాత్రం పనికిరాదు, పాడ్యమి ఒక్కటే పనికిరాదు, కానీ విధియ తదియ చాలా బాగుంటుంది. అంటే 2, 3 చాలా బాగుంటుంది. విధియ తదియ. తర్వాత చవితి అంటాం. చవితి పూట కూడా ప్రయాణానికి కానీ ఏదైనా ఒక కొత్త విషయాల పట్ల మాట్లాడడానికి కానీ అంత మంచిది కాదు. అంటే 4, 1, 4 పాడ్యమి, చవితి మంచిది కాదు. పంచమి కూడా చాలా బాగుంటుంది. విధియ, తదియ, పంచమి చాలా బాగుంటుంది. తర్వాత షష్ఠి అంటాం. 6 కూడా మంచిది కాదు. పాడ్యమి, పంచమి, షష్ఠి ఈ 3 కూడా చేయకూడదు. తర్వాత సప్తమి చాలా బాగుంటుంది. అష్టమి అంటాం. అష్టమి పూట ఏదైనా పని చేస్తే కొంత కష్టాలు పడుతూ అంటారు. 8 అష్టమి, 8 కూడా ఏమీ చేయకూడదు. నవమి కొంత కొన్నిటికి పనిచేస్తుంది, కొన్నిటికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నవమి కూడా కొన్ని పనులు ఏదైనా ప్రారంభించవచ్చు. దశమి కూడా చాలా బాగుంటుంది. ఏకాదశి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. త్రయోదశి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చతుర్దశి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అమావాస్య పూట మాత్రం ఎలాంటి పని చేయకూడదు. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, అమావాస్య పూట పితృదేవతల యొక్క ఆరాధన చేయాలి తప్ప ఏదైనా వేరే ఇతరత్రా శుభకార్యకుల గురించి మాట్లాడడం ఇలాంటివి చేయకపోవడం నా అనుభవంలో మంచిది. అంతేగాని చాలామంది మళ్ళా మంచి పని చేయడానికి తిథితో పని ఏంటని నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు. నేను దానికేం పెద్ద ఆలోచించను. కానీ అమావాస్య పూట ఏ పని కూడా ప్రారంభించకూడదు. పౌర్ణమి మంచిది. చూడండి, బాగుండేటువంటి తిథులు పంచాంగంలో మీరు తెలుసుకోవడానికి చాలా ఈజీగా చెప్తున్నాను. చూడండి, ముందుగా పాడ్యమి ఏ పని చేయకూడదు. పాడ్యమి, అదే రకంగా చవితి, షష్ఠి, అష్టమి, నవమి ఈ 5 తిథులు వర్జించండి. ఈ 5 వదిలేసి కొరవ 10 రోజులు కూడా ఏ పనైనా చేసుకోండి. అమావాస్య ఇవి వదిలేసి మిగతా ఏ తిథుల్లో పని చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి తిథులు. తర్వాత వారములు అంటాం. తిథి, వారం. వారంకి వచ్చాం కదండి. ఇప్పుడు వారం కనుక చూసుకున్నట్టయితే ఆదివారము, సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము ఎలాంటి పనైనా చేయొచ్చు. శనివారం ఏదైనా అత్యవసరం అయితే శనివారం కూడా చేయవచ్చు. ఒక్క మంగళవారం మాత్రం వర్జించండి. మంగళవారం పూట కొద్దిగా మంగళవారం మంగళప్రదమైన అయినప్పటికీ కూడా 2వ ఆప్షన్గా పెట్టుకోండి. అంతేగాని మంగళవారం కొద్దిగా పనిని ప్రారంభించకపోవటం మంచిది. మంగళవారం చేసే పని మళ్ళీ చేయాలనేటువంటి మనకు సామెత నానుడు కూడా ఉంది. కాబట్టి దాన్ని ఆధారంగా శాస్త్రాధారంగా
మంగళవారం వదిలేసి మిగతా వారాలన్నీ కూడా శుభప్రదమైనవి అనే నా యొక్క అనుభవంలో చెప్తున్నాను మీకు. తర్వాత ఇక్కడికి వారాలు అయిపోయినాయి. తర్వాత తిథి వారము ఇది అయిపోయిన తర్వాత మనం అసలు ప్రతిరోజు కూడా ఏ పనిని, చాలామందికి టైమింగ్స్ తెలుస్తూ ఉండవు. కొంతమంది ఏంటండి, మీరు ఉదయం చేయమంటారు, కాసేపు సాయంత్రం చేయమంటారు, కాసేపు మధ్యాహ్నం చేయమంటారు అని అంటుంటారు. నేను కామన్గా మీకు ఒక టైం చెప్తాను, వినండి. ఇప్పుడు ఆదివారం ఉంది, ఆదివారము చక్కగా విధియ ఉంది, మంచి తిథి ఉంది. ఆ ఆదివారం పూట ఏ సమయంలో పనిని ప్రారంభించాలి అనేటువంటి దాని గురించి మనం చూసుకున్నట్టయితే చూడండి. ఇప్పుడు మనకు ఆదివారం అనగానే ముందుగా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది యమగండం. ఎక్కడికైనా బయలుదేరాలి అనుకోగానే ఆదివారం పూట యమగండం ఎప్పుడు అని చూసుకున్నట్టే మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు యమగండంలో ఎలాంటి పనిని కూడా ప్రారంభించకూడదు, బయలుదేరకూడదు. తర్వాత యమగండంలో ప్రయాణం చేస్తే ఏమవుతుంది ఒకసారి చేసి చూడండి, తెలుస్తుంది. ప్రయాణాన్ని మాత్రం ప్రారంభించకూడదు. ఇది కేవలం నా అనుభవం మాత్రమే, కాబట్టి అనుభవంతో చెప్తూ ఉన్నాను. మీకు ఇది కనుక అనుభవంతో వస్తేనే ఆచరించండి. తర్వాత ఆదివారం పూట రాహుకాలము అంటాం. సాయంత్రం 4:30 నుంచి 6 వరకు రాహుకాలం, 4:30 నుంచి 6 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఈ 2 సమయాలలో ఎలాంటి పని చేయకూడదు. ఇంకొక అనుభవంలో చెప్తాను వినండి, గుళిక కాలము అంటాం. మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఆదివారం. అంటే మొత్తానికి ఆదివారం పూట మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఎలాంటి పనులని కూడా ప్రారంభించకూడదు. 12 నుంచి 1:30 వరకు యమగండ సమయంలో ప్రయాణాన్ని ప్రారంభించకూడదు. ఇక్కడికి పంచాంగంలో కంప్లీట్గా మీరు ఆదివారం గురించి తెలుసుకున్నారు. మరి ఆదివారంలో వర్జ్యం చూసుకోండి. మీకు క్యాలెండర్లో ప్రతి వాళ్ళ చేతిలో ఇప్పుడు ఫోన్లు ఉంటాయి, వర్జ్యం చూసుకోండి. వర్జ్యం లేకపోతే అంతా కూడా శుభ సమయమే. ఆ సమయంలో ఎలాంటి పనినైనా కూడా మీరు ప్రారంభించవచ్చు. అలానే పెళ్లి చేసుకుంటానంటే కుదరదండి, పెళ్లికి లగ్నాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని వదిలేసి మిగతా సమయాల్లో ఎలాంటి పనులైనా చక్కగా మాట్లాడుకోవడానికి కానీ, ఏదైనా ఒక కొత్త వ్యాపారాల గురించి మాట్లాడుకోవడానికి కానీ, ఏదైనా ఒక పనులపైన బయలుదేరి వెళ్ళేటప్పుడు కానీ ఈ సమయం, ఈ 3 సమయాలు వదిలేసి మధ్యాహ్నం పూట, సాయంకాలం 3 నుంచి 6 వరకు వదిలేసి మిగతా సమయాల్లో ప్రారంభించడం మంచిది. ఇక్కడికి పంచాంగంలో ఆదివారం గురించి అయిపోయింది. ఇప్పుడు సోమవారం గురించి తెలుసుకుందాం. సోమవారం పూట నేను చెప్పిన తిథుల్లో ఇందాక చెప్పినట్టుగా మంచి తిథులు కనుక ఉన్నట్టయితే సోమవారం ఉదయం 7:30-9 రాహుకాలం వదిలేయండి. అదే రకంగా యమగండం అంటాం, ఉదయం 10:30-12 యమగండం. 7:30-9 ఏ పని చేయకూడదు, ఉదయం 10:30-12 ఏ పని చేయకూడదు, మధ్యాహ్నం 1:30-3 ఏ పని చేయకూడదు. మిగతా సమయాల్లో ఎలాంటి పనైనా కూడా సోమవారం ప్రారంభించవచ్చు. కాబట్టి సోమవారం వర్జ్యం లేకుండా చూసుకొని ఎలాంటి పనైనా ప్రారంభించండి. ఇది పంచాంగం చూసుకునేటువంటి పద్ధతి. తర్వాత మంగళవారం చూసుకున్నట్టయితే అసలు మంగళవారం ఏ పనైనా ప్రారంభించకపోవటం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో మంగళవారం యమగండం ఉదయం 9 నుంచి 10:30 వరకు యమగండ సమయంలో ఎలాంటి ప్రయాణాన్ని చేయకండి. అదే రకంగా రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఎలాంటి పనిని ప్రారంభించకండి. మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు గుళిక కాలంలో కూడా ఎలాంటి పనిని ప్రారంభం చేయకుండా వర్జ్యం చూసుకొని, వర్జ్యం లేకుండా ఉండేటువంటి సమయంలో మీరు ప్రారంభించండి. తర్వాత పంచాంగంలో బుధవారం కనుక చూసుకున్నట్టయితే బుధవారం యమగండ కాలం, ఉదయం 7:30 నుంచి 9 వరకు ప్రయాణాన్ని చేయవద్దు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, గుళిక కాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు గుళిక కాలం. అంటే మొత్తానికి ఉదయం 7:30 నుంచి 9 వరకు ఎలాంటి పనిని ప్రారంభించకూడదు, 10:30 నుంచి 12 వరకు ప్రారంభించకూడదు, మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు ప్రారంభించకూడదు. అంటే 10:30 నుంచి 1:30 వరకు, ఉదయం పూట 7:30 నుంచి 9 వరకు బుధవారం పూట ప్రారంభించకూడదు. ఈ సమయాన్ని వదిలేసి
మిగతా సమయాల్లో ఎలాంటి పనైనా ప్రారంభించుకోండి. తరువాత పంచాంగంలో గురువారము అంటాం. కాబట్టి గురువారం పూట యమగండం, ఉదయం 6 నుంచి 7:30 వరకు యమగండము, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు రాహుకాలము, గుళిక కాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు గుళిక కాలం. ఈ సమయాన్ని వదిలేసి మిగతా సమయాల్లో వర్జ్యం చూసుకొని ఎలాంటి పనినైనా కూడా గురువారం పూట ప్రారంభించవచ్చు. తర్వాత పంచాంగంలో శుక్రవారం పూట ఉదయం 10:30 నుంచి 12 వరకు రాహుకాలం అంటాం. అటువంటి రాహుకాలంలో మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు యమగండంలో, ఉదయం 7:30 నుంచి 9 వరకు గుళిక కాలంలో ఈ సమయాన్ని వదిలేసి మిగతా సమయాల్లో ఎలాంటి పనైనా ప్రారంభించండి, చక్కటి శుభం జరుగుతుంది. తరువాత పంచాంగంలో శనివారము అంటాం. శనివారం పూట మీరు ఉదయం శనివారం 9 నుంచి 10:30 వరకు రాహుకాలము అంటాం. ఆ సమయాన్ని వదిలేయండి. మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు యమగండము అంటాం. ఆ సమయాన్ని వదిలేయండి. గుళిక కాలం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు గుళిక కాలం. ఈ 3 సమయాలు వదిలేసి వర్జ్యం చూసుకొని ఏ సమయంలో అయినా పనిని ప్రారంభించవచ్చు. ఇది పంచాంగ వార విశేషము. కాబట్టి ఈ తిథులు చూసుకోండి. ఈ వారాల్లో ఈ సమయాన్ని వదిలేసి మిగతా ఎలాంటి సమయాల్లో అయినా సరే, రాత్రైనా సరే వర్జ్యం చూసుకోండి. వర్జ్యం లేకుండా చూసుకొని చక్కగా మీ యొక్క పనిని ప్రారంభించండి. చక్కటి అదృష్టాన్ని పొందండి. మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో ఖచ్చితంగా జరగాలని ఆశిస్తూ సర్వే జనా శుభ సమయః. స్వస్తి.